లోపల టీఎల్ఎం టెక్స్ట్ బుక్స్ ఐసిటి సో ఈ అంశాలపైన మనం ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గురుకులకు సంబంధించిన క్వశ్చన్ పేపర్కి వెళ్ళి మనం బిట్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో దయచేసి ఎవరైనా మన వీడియోలో మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో ఫస్ట్ బిట్కి వెళ్తున్నాం. ఫీచర్స్ ఆఫ్ గుడ్ టెక్స్ట్ బుక్ ఆర్, ఇక్కడ మనం సబ్జెక్ట్లో ఉన్న మన సబ్జెక్ట్కి అనువర్తితం చేసుకోవాలి. ఇక్కడ బయాలజీ అని ఇచ్చారు. ఫీచర్స్ ఆఫ్ గుడ్ బయాలజీ సైన్స్ టెక్స్ట్ బుక్స్, లేదా ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఏదైతే దాన్ని అనువర్తితం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే ఏ గుడ్ ఇండెక్స్, సెకండ్ వన్ క్రాస్ రెఫరెన్స్ ఇన్ ద టెక్స్ట్, ఏ టేబుల్ ఆఫ్ సినానమ్స్ అండ్ ఇల్లస్ట్రేషన్స్, ఫోర్త్ వన్ కాస్ట్లీ విత్ ఆల్ ద కలర్డ్ పిక్చర్స్ అనేది ఇక్కడ ఇస్తున్నాడు. ఫీచరింగ్ ఆఫ్ ద గుడ్ బయాలజీ టెక్స్ట్ బుక్స్ ఆర్, గుడ్ ఇండెక్స్ అనేది చాలా అవసరం. క్రాస్ రెఫరెన్స్ ఇన్ ద టెక్స్ట్, రెఫరెన్సెస్ కూడా మనం ఇస్తుంటాం, మామూలుగా రెఫరెన్స్ ఉండాలనేది. ఏ టేబుల్ ఆఫ్ సినానమ్స్ అండ్ ఇల్లస్ట్రేషన్స్, కదా మనం ఇల్లస్ట్రేషన్స్ ఉంటాయి, టేబుల్స్ అవన్నీ ఇస్తుంటాం కంపల్సరీగా. ఇక నాలుగోది తీసుకుంటే కాస్ట్లీ విత్ ఆల్ కలర్డ్ పిక్చర్స్, ఫోర్త్ వన్ కాస్ట్లీ కలర్డ్ పిక్చర్స్ ఉండాలి అంటున్నారు. మరి ఈ విధంగా ఈ నాలుగింటిలో ఇక్కడ ఏమంటున్నారంటే ప్రతి దానిలో కూడా మూడు ఇస్తున్నాడు. ఆన్సర్ చూడండి 1 2 3 4. సో ఇందులో ఎలిమినేషన్ ప్రాసెస్, ఏదో ఒకటి మిస్ చేయాలి మనం, అంటే ఏదో ఒకటి కాదు, మంచి టెక్స్ట్ బుక్స్ యొక్క లక్షణం కాదు అన్నట్టు. ఇందులో ఒకటి గుడ్ ఇండెక్సా ఉన్నది, ఓకే రైటే. క్రాస్ రెఫరెన్స్ ఇన్ ద టెక్స్టా అనేది ఒకవేళ రెఫరెన్స్ కింద చెప్తుంటారు, రెఫరెన్సెస్ కానీ ఏది కానీ క్రాస్ రెఫరెన్స్. ఏ టేబుల్ ఆఫ్ సినానమ్స్ అండ్ ఇల్లస్ట్రేషన్స్, కదా మంచి పటాలు కావచ్చు, అవి కంపల్సరీ ఉండాల్సిందే. కాస్ట్లీ విత్ ఆల్ కలర్డ్ పిక్చర్స్, సో చాలా కాస్ట్లీ విత్ అంటే కాస్ట్లీ ఉండాలి, కలర్డ్ పిక్చర్స్ కూడా ఉండాలి. సో ఇక్కడ దయచేసి మీకు ఆన్సర్ పికప్ అయి ఉండొచ్చు. సరే ఒకసారి చూసుకోండి, దయచేసి అన్నిటికీ మీ ఆన్సర్స్ పెట్టుకోండి, మనం చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్కే వెళ్తున్నాం. ఇక్కడ దయచేసి మీ ఆలోచన మీరు ఉంచుకోండి, నేను చెప్పిన అయినప్పటికీ కూడా మీ ఆలోచనతో దయచేసి వెళ్తే బెటర్గా ఉంటుంది. ఏదైనా ఇక్కడ ఏంటంటే కాస్ట్లీ విత్ ఆల్ కలర్డ్ పిక్చర్స్ అనేది ఇచ్చాడు. సో అంటే ఖరీదుగా ఉండాలి, అన్ని కలర్డ్ పిక్చర్స్ కూడా ఉండాలి. కాస్ట్లీ విత్ ఆల్ కలర్డ్ పిక్చర్స్ ఒక్కొక్కసారి సాధ్యం కాకపోవచ్చు కదా. సో అదొక లక్షణం అనేది, దాన్ని ఆ కోణంలో ఎలిమినేట్ చేస్తున్నాం. ఫోర్త్ వన్ లేదు కాబట్టి ఇక మిగిలిన ఏంటంటే 1 2 3. ఇక్కడ 1 2 3 అనేది ఎందులో ఉంది అనేది ఆన్సర్ చూస్తే సెకండ్ వన్లో 1 2 3 ఈజ్ ద కరెక్ట్ అని మనకి ఇక్కడ ఇచ్చాడు, దానికి వెళ్తున్నాం మనం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డాష్ యూజ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఇన్ బయాలజీ క్లాస్. సో ఈ క్రింది 4 ఇవ్వబడ్డాయి మనకు. ఇందులోపట ఆడియో విజువల్ ఎయిడ్స్ ఇచ్చారు. ఇందులోపట దేన్ని మనకు క్లాస్లో యూజ్ చేయడం చాలా కష్టమైన ఆడియో విజువల్ ఎయిడ్ ఇది. 1 రేడియో, 2 ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ OHP అంటాం, 3 టెలివిజన్, 4 మోషన్ పిక్చర్ ప్రొజెక్టర్స్. క్లాస్ రూమ్లో ఉపయోగించడానికి ఏది కష్టమైంది? బహుశా మీకు ఆన్సర్ వచ్చేసే ఉంటుంది. సో రేడియో క్లాస్ రూమ్లో వాడుకోవచ్చు, టెలివిజన్ కూడా వాడచ్చు, OHP కూడా క్లాస్ రూమ్లో వాడుకోవచ్చు. కానీ ఏది కష్టం అంటే మనందరికీ తెలిసిందే. సో ఫోర్త్ వన్ మోషన్ పిక్చర్ ప్రొజెక్టర్స్ కష్టం, అంటే ఒక రకంగా మూవీ లాంటిది, సినిమా లాంటిది క్లాస్ రూమ్లో వేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్. సో ఇక్కడ ఫోర్త్ వన్ చూజ్ చేస్తున్నాం, కరెక్ట్ ఆన్సర్. యూజ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్, కదా. సో నెక్స్ట్ వన్ డాష్ ఈజ్ ఎన్ ఇంప్రొవైజ్డ్ ఆపరేటస్, అంటే మనం తయారు చేసే ఇంప్రొవైజ్డ్ ఆపరేటర్స్ అంటే మనం కొనడం కానీ చేయడం కాకుండా తక్కువ ఖర్చుతోటి లేదా మనం లోకల్లో దొరికే మెటీరియల్ తోటి మనం తయారు చేసే వాటిని మనం ఇంప్రొవైజ్డ్ ఆపరేటర్స్ అని అంటారు కదా అన్న విషయం మీకు తెలిసిందే. అందులో ఏది క్రింది వాటిలో ఏది ఇంప్రొవైజ్డ్ ఆపరేటర్స్ ఏది మనం తయారు? 1 ఎపిడయాస్కోప్, 2 OHP, 3 బటర్ఫ్లై ట్రాప్, 4వది మైక్రో ప్రొజెక్టర్. సో ఇక్కడ చూడగానే మనకు తెలిసిపోతుంది ఇంప్రొవైజ్డ్ ఎపిడయాస్కోప్ కాదు కదా, అది కొనాల్సిందే. OHP కూడా కొనాల్సిందే. మైక్రో ప్రొజెక్టర్ కూడా ఖచ్చితంగా కొనాల్సిందే, మనం ఇంప్రొవైజ్ చేయడం అనేది కాదు. ఇక ఏది అంటే ఇక్కడ ఇచ్చిన దానివల్ల ఏది అంటే బటర్ఫ్లై ట్రాప్, అంటే మామూలుగా ఈ బటర్ఫ్లైస్ను ట్రాపర్ అంటారు కదా, దాన్ని చేసేది అది ఇంప్రొవైజ్డ్ ఆపరేటస్ కదా, అది చేసుకోవచ్చు. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వెళ్తున్నాం. సీక్వెన్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ స్లైడీస్. సో ఒక స్లైడ్ను తయారు చేయడంలో ఈ క్రమం ఉంటుంది అని చెప్తున్నారు, అది దాని సీక్వెన్స్ ఏది? సో జనరల్గా మనం ల్యాబొరేటరీస్లో మనం ఆల్రెడీ ఎక్కడో దగ్గర ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ తయారు చేసే ఉంటాం. సో అందులో ఏమేం చేస్తారు అనేది కొంచెం గుర్తుంటే చాలా ఈజీ అన్నట్టు. ఒకటి ఏమంటున్నాడు, క్లీన్,
wash, dry, clean, wash and dry a glass slide. After drying, the slide is placed with the object whose slide is to be prepared. Apply gelatin and let it dry. Place over cover slip. Label the slide. సో ఫస్ట్ ఏమంటున్నాడు, క్లీన్ అండ్ వాష్ డ్రై ఇన్ ద గ్లాస్ స్లైడ్. దాన్ని క్లీన్ చేయాలి, క్లీన్ చేసిన తర్వాత వాష్ చేసి ఎండబెట్టాలి. ఆఫ్టర్ డ్రైయింగ్ ద స్లైడ్ ప్లేస్ ద ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు, మనం ఒక సెక్షన్ ఆఫ్ స్టెమ్ కావచ్చు, లేదా లీఫ్ కావచ్చు, లేదా ఎనీథింగ్ ఏదైనా మనం ఆ తర్వాత దాన్ని ఏదైతే స్లైడ్ చేయాలనో దానిపైన పెట్టాలంటున్నాడు. స్లైడ్ పైన ఆ స్లైస్ ఏదో ఉంటుందో దానిపైన పెట్టాలి. హూ స్లైడ్ ఈజ్ టు బి ప్రిపేర్డ్. అప్లై జిలాటిన్. అప్పుడు దానిపైన ఒక జిలాటిన్ చుక్క వేయాలంటున్నాడు. లెట్ ఇట్ డ్రై. అది కొంచెం మామూలుగా డ్రై అయ్యేటట్టు చూసి ప్లేస్ కవర్ స్లిప్. ఆ తర్వాత కవర్ స్లిప్ పెట్టాలి. తర్వాత లాస్ట్కు లేబుల్ ద స్లైడ్. స్లైడ్ను మనం అదేంటిది అనేది లేబుల్ చేయాలంటున్నారు. ఇది ఫస్ట్ స్టెప్. రెండవది లేబుల్ ద స్లైడ్, క్లీన్, వాష్, డ్రై. ఫస్టే లేబుల్ చేయమంటున్నాడు కదా. మొదలే లేబుల్ చేసిన తర్వాత క్లీన్ అండ్ వాష్ అంటున్నాడు. లేబుల్ చేసిన తర్వాత క్లీన్ వాష్ చేస్తే లేబులింగ్ పోతుంది కదా. సో సెకండ్ ఆటోమేటిక్గా మనం ఎలిమినేట్ అవుతుంది. మూడవది లేబుల్ ద స్లైడ్, క్లీన్ అండ్ వాష్ అంటున్నాడు. సో ఇది కూడా క్లీన్ వాష్ చేయడం వల్ల ఏమవుతుంది, లేబుల్ చేసింది పోతుంది. ఇక ఫోర్త్ వన్ ఏమంటాడు, క్లీన్, వాష్ అండ్ డ్రై ఏ గ్లాస్ స్లైడ్, లేబుల్ ద స్లైడ్, అప్లై ఏ కోటింగ్ ఆఫ్ జిలాటిన్ అండ్ లెట్ ఇట్ డ్రై. ఆఫ్టర్ డ్రైయింగ్ ద స్లైడ్ ప్లేస్ ద ఆబ్జెక్ట్. జిలాటిన్ కంటే జిలాటిన్, అప్లయింగ్ కోటింగ్ ఆఫ్ జిలాటిన్, మొదలే జిలాటిన్ పెట్టాలి. అప్పుడు దానిపైన ఎండిన తర్వాత స్లైడ్ ప్లేస్ ఏదైతే అనుకుంటున్నామో ఆబ్జెక్ట్ హూ స్లైడ్ ఇస్ అప్పుడు దానిపైన పెట్టాలంటున్నాడు. సో ఇది కూడా రాంగ్గా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇందులో ఆల్రెడీ బహుశా మీరు పికప్ చేసి ఉండొచ్చు ఆన్సర్ను. సో ప్రిపరేషన్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ద స్లైడ్ ఈజ్ రైట్ ఏంటంటే, సో ఇక్కడ ఫస్ట్ వన్లా మనకు క్లియర్ కట్గా కరెక్ట్ కనబడుతుంది. క్లీన్ అండ్ వాష్ ద డ్రై, డ్రై ఏ గ్లాస్ స్లైడ్ అంటే గ్లాస్ స్లైడ్ని క్లీన్ చేయాలి, వాష్ చేయాలి, అదేవిధంగా ఎండబెట్టాలి. తర్వాత ఆఫ్టర్ డ్రైయింగ్ ద స్లైడ్ ప్లేస్ ద ఆబ్జెక్ట్. అప్పుడు ఆబ్జెక్ట్ని మనం పెట్టాలి. హూ స్లైడ్ ఈజ్ టు బి ప్రిపేర్డ్. అప్లై జిలాటిన్, అప్పుడు దానిపైన చిన్న జిలాటిన్ చుక్క వేయాలి. లెట్ ఇట్ డ్రై అండ్ ప్లేస్ ద కవర్ స్లిప్, లేబుల్ ద స్లైడ్. అంటే ఇక్కడ 1, 4 అనేది మనకు వస్తుంది. ఇక్కడ దాన్ని ఎలిమినేషన్ చేసుకోవడంలో ఇక్కడ మనకు తెలిసిపోతుంది. క్లీన్, వాష్, డ్రై ద స్లైడ్, లేబుల్ ద స్లైడ్. సో ఇక్కడ లేబులింగ్ అనేది ఎక్కడ ఇచ్చాడు, మొదలే లేబుల్ చేయాలన్నాడు కదా. క్లీన్, వాష్, డ్రై అండ్ గ్లాస్ స్లైడ్, లేబుల్ ద స్లైడ్, అప్లయింగ్ కోటింగ్ ఆఫ్ జిలాటిన్, జిలాటిన్ అయిన తర్వాత లెట్ ఇట్ డ్రై. ఆఫ్టర్ డ్రైయింగ్ అది ఎండిపోయిన తర్వాతనే ఆబ్జెక్ట్ పెట్టాలంటున్నాడు. ఇక్కడ దొరికిపోతుంది మనకు. ఫోర్త్ వన్ కాదు, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. When the appropriate TLM is not available, the teachers develop some teaching aids with available material. It is known as. మనకు ఏదైతే అనుకున్న TLM దొరికిపోయినప్పుడు ఉపాధ్యాయులు వారు ఏం చేస్తారంటే తమ పరిసరాల్లో అందుబాటులో ఉన్న మెటీరియల్ను సేకరించుకొని దాని ద్వారా మామూలుగా TLMను రూపొందించుకుంటాం. దాన్ని ఏమంటాం, when the appropriate TLM is not available, the teachers develop some teaching aids with the available material. It is known as. 1 procurement of teaching aid, 2 improvisation of teaching aid, 3 preparation of teaching aid, 4 development of teaching aid. When the appropriate TLM is not available, the teacher develop some teaching aids which available material. It is known as. సో ఇక్కడ మనం ఏమనిపిస్తుంది అంటే మామూలుగా ఇక్కడ ఆటోమేటిక్గా మనం వెళ్ళొచ్చు. మరి ఒకసారి మళ్ళీ కూడా రీథింక్ చేయండి. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ టీచింగ్ ఎయిడా కాదు. రెండవది ఇంప్రవైజేషన్ ఆఫ్ టీచింగ్ ఎయిడా, ఆ టీచింగ్ ఎయిడ్ దొరకలేదు కానీ అందుబాటులో ఉన్న వాటితో తయారు చేసుకుంటున్నాం. సో ఆటోమేటిక్గా దాన్ని ఇంప్రవైజేషన్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్ అవుతుంది. ఒక కోణంలో చూద్దాం. మూడవది ప్రిపరేషన్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్ అంటే ప్రిపేర్ చేసుకుంటాం. వెన్ ద అప్రాప్రియేట్ TLM ఈజ్ నాట్ అవైలబుల్, టీచర్ డెవలప్ సమ్ టీచింగ్ ఎయిడ్ విత్ ద అవైలబుల్ మెటీరియల్. అందుబాటులో ఉన్న మెటీరియల్ తోటి టీచింగ్ ఎయిడ్ని తయారు చేసుకోవడం. సో ప్రిపరేషన్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్. నాలుగవది డెవలప్మెంట్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్. ఇక్కడ ఆన్సర్స్ 2, 3 ఉంది. ప్రిపరేషన్ ఆఫ్ టీచింగ్ ఎయిడా, రెండవది ఇంప్రవైజేషన్ ఆఫ్ టీచింగ్ ఎయిడా. సో దయచేసి 2లో కొంచెం ఆలోచన చేసి పెట్టుకోండి. అక్కడ కూడా అంటే ఇలాంటి బిట్స్ మనం ఏం చేయాలంటే కొంచెం ఆలోచన చేసి పెట్టాల్సి వస్తుంది.
సో ఆటోమేటిక్గా మీరు మనం పెట్టుకునేటప్పుడు ఏం చేస్తామంటే రివ్యూకి పెట్టుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చి మనం చేసుకోవచ్చు. సో ఒకటి కాదు, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్ కాదు, డెవలపింగ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్ కూడా కాదు, అయితే ఇంప్రవేషన్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్ కావాలి లేదా ప్రిపరేషన్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్ కావాలి. ఈ రెండిట్లో ఒకటి అవుతుంది. కాబట్టి మీకు ఏదో ఒక ఆన్సర్ని పికప్ చేసుకోండి, దానికి మళ్ళీ రివ్యూకి పెట్టుకోవచ్చు మనం. సార్ వెనకసిరి బ్యాక్ రాకున్నా కూడా మీరు కరెక్ట్ ఏదో ఒకటి నియరెస్ట్ వన్ పెట్టాలి కదా, నియరెస్ట్ వన్ పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సో దానివల్ల ఇక్కడ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం నియరెస్ట్ ఆలోచించి పెట్టుకుంటే, అనలైజ్ చేసి పెట్టుకుంటే మనకు దొరికిపోతుంది. ఓకే, ఎన్ ఇన్స్ట్రుమెంట్ టూల్ ఈజ్ యూజ్డ్ మెజరింగ్ శాంపుల్ బిహేవియర్. ఎన్ ఇన్స్ట్రుమెంట్ టూల్ ఈజ్ యూజ్డ్ మెజరింగ్ శాంపుల్ బిహేవియర్ ఇది అసెస్మెంట్లో వచ్చిన ప్రశ్న. సో దయచేసి ఆలోచించండి ఆన్సర్ ఏదో. మెజర్మెంట్, టెస్ట్, అసెస్మెంట్ అంటున్నాడు. ఓకే, ఇది టీచింగ్ దానిలో కాబట్టి మీరు ఆలోచించుకొని ఏదైనా పెట్టుకోవచ్చు ఆన్సర్. The most abstract experience regarding space out of the following according to cone of learning experiences. The most abstract experience regarding space గురించి ఇప్పుడు కింద 4 రకాల అనుభవాలను ఇస్తున్నాడు. అందులో పట మోస్ట్ అబ్స్ట్రాక్ట్ ఎక్స్పీరియన్స్ ఏది అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకార్డింగ్ టు ద కోన్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఎడ్గర్ డేల్ అనుభవ శంకు ప్రకారంగా ఈ క్రింది వానిలో మోస్ట్ అబ్స్ట్రాక్ట్ ఏది, అమూర్త భావాన్ని కలిగించేది ఏది? ఒకటి రీడింగ్ ఏ నావల్ ఆన్ స్పేస్ షటిల్, రెండవది విజిటింగ్ ఏ ప్లానిటోరియం, మూడవది వ్యూయింగ్ ఏ మూవీ ఏ స్టార్ వార్స్, 4 టేకింగ్ ఎన్ ఏరియల్ వ్యూ ఆన్ స్పేస్ షటిల్. ఒకటి రీడింగ్ ఏ నావల్ ఆన్ స్పేస్ షటిల్, స్పేస్ షటిల్ గురించి నవల చదవడం, రెండవది విజిటింగ్ ఏ ప్లానిటోరియాన్ని విజిట్ చేయడం, మూడవది వ్యూయింగ్ మూవీ స్టార్ వార్స్ మూవీ లాగా మూవీని చూడడం, 4వది టేకింగ్ ఎన్ ఏరియల్ వ్యూ ఆఫ్ స్పేస్ షటిల్ ద్వారా ఏరియల్ వ్యూ చూడడం. ఇందులో మోస్ట్ అబ్స్ట్రాక్ట్ ఏది అంటున్నాడు. అబ్స్ట్రాక్ట్ ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ ద స్పేస్, కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ కదా. సో ఆటోమేటిక్గా మీ ఆన్సర్ పికప్ అయి ఉండొచ్చు. అబ్స్ట్రాక్ట్ లోపల మన అందరికీ తెలిసిందే, ఈ ప్లానిటోరియం వల్ల కాదు, అది అంటే కొంత అబ్స్ట్రాక్ట్ ఏం కాదు, కాంక్రిటైజే కిందికి వెళ్ళి ఎడ్గర్ డేల్ కిందికి వెళ్ళి ఏమొస్తాయంటే డైరెక్ట్, ఇండైరెక్ట్ అవన్నీ అట్లా డెవలప్మెంట్ అవుతుంది కదా. సో వ్యూయింగ్ ఏ మూవీ స్టార్ వార్ కాదు, టాకింగ్ ఎన్ ఏరియల్ వ్యూ కూడా కాదు. ఇక ఏంటి అంటే రీడింగ్ ఏ నవల ద్వారా మనం వేస్తుంటే ఊహించుకుంటాం, అబ్స్ట్రాక్ట్గా ఊహించుకొని ఆలోచించుకుంటూ ఉంటాం కదా. సో అది ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ప్రాక్టికల్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ సైన్స్ టీచింగ్ అండ్ లెర్నింగ్ డాష్. మనం సైన్స్లో ఒక ప్రాక్టికల్ వర్క్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కదా. ప్రాక్టికల్ వర్క్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ సైన్స్ టీచింగ్ అండ్ లెర్నింగ్. బోధనాభ్యసన ప్రక్రియ లోపల ప్రాక్టికల్ వర్క్ అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఎందుకంటే అని ఫర్ లెర్నింగ్, ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద ఎయిమ్ ఆఫ్ డెవలపింగ్ సైంటిఫిక్ నాలెడ్జ్, ఫర్ కమ్యూనికేటింగ్ సైంటిఫిక్ వర్క్, ఫర్ ఎస్టాబ్లిషింగ్ లింక్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ అబ్జర్వబుల్ ఫినామినా. అదేవిధంగా 4వది ఫర్ డిఫరెన్షియేటింగ్ రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీ వర్క్. సో ఎందుకోసం ఇది 4గిట్లో ఒక ఆన్సరే రైట్ అని చెప్తున్నారు. ప్రాక్టికల్ వర్క్ వల్ల ఏమి తోడ్పడుతుంది? ప్రాక్టికల్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ సైన్స్ టీచింగ్ అండ్ లెర్నింగ్ డాష్ అంటే లెర్నింగ్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద ఎయిమ్ ఆఫ్ డెవలపింగ్ సైంటిఫిక్ అటిట్యూడ్, ఫర్ కమ్యూనికేటింగ్ సైంటిఫిక్ వర్క్, ఫర్ ఎస్టాబ్లిషింగ్ లింక్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ అబ్జర్వబుల్ ఫినామినా, 4వది ఫర్ డిఫరెన్షియేషన్ రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీ వర్క్. సో దేనికి సంబంధించింది అని చెప్తున్నాడు కదా. సో ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుందంటే అన్నీ రైట్లానే అనిపిస్తున్నాయి, కానీ అందులో మనం ఇక్కడ అనాలిసిస్లో వెళ్ళాలి. అంటే ప్రాక్టికల్ వర్క్ అనేది ఎందుకు సహాయపడుతుంది? ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద ఎయిమ్ ఆఫ్ డెవలపింగ్ సైంటిఫిక్ నాలెడ్జా, ఫర్ కమ్యూనికేటింగ్ సైంటిఫిక్ వర్కా, ఫర్ ఎస్టాబ్లిషింగ్ లింక్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ అబ్జర్వబుల్ ఫినామినా. సో ఇక్కడ అనిపిస్తుంది ఫర్ ఎస్టాబ్లిషింగ్ లింక్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ అబ్జర్వబుల్ ఫినామినా కదా. మనం ఆ లింక్ అవుతుంది ప్రాక్టికల్ వర్క్లా కదా. ఫర్ డిఫరెన్షియేటింగ్ ద రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీ వర్క్. సో ఇట్లా పికప్ చేసుకుంటే మనకు మామూలుగా అన్నీ ఒక్కొక్కసారి కరెక్టే అనిపిస్తాయి, కానీ మళ్ళీ ఒక 2 సార్లు 3 సార్లు మళ్ళీ చదవాలి. ఆన్సర్ ఈజీగా మనకు ఫైండ్ అవుట్ అవుతుంది. అనాలిసిస్ కావాలి, బ్రెయిన్ అనలైజ్ చేయాలి కాబట్టి. సో ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద ఎయిమ్ ఆఫ్ డెవలపింగ్ సైంటిఫిక్ నాలెడ్జా కావచ్చు అనిపిస్తుంది. కమ్యూనికేటింగ్ సైంటిఫిక్ వర్కా అంటే ఒక కోణంలో అంత కాదు. ఫర్ ఎస్టాబ్లిషింగ్ లింక్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ అబ్జర్వబుల్ ఫినామినా కదా. ఆబ్జెక్ట్స్ కానీ అబ్జర్వబుల్ ఫినామినా అంటే కొంచెం ఇది కావచ్చు అని మనకు అనిపిస్తుంది. ఫర్ డిఫరెన్షియేటింగ్ రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీ వర్క్ అంటే
అట్లా కూడా కాదు, డిఫరెన్సియేషన్ కోసం కూడా కాదు. సో ఇక్కడ మనం మీరైతే అట్లా తీసుకోవచ్చు, ఎలిమినేషన్ ప్రాసెస్లో రిమూవ్ చేసుకోవచ్చు. ఫర్ డిఫరెన్షియేటింగ్ రీసెర్చ్ అండ్ లాబొరేటరీ వర్క్ కాదనిపిస్తుంది. ఫర్ కమ్యూనికేటింగ్ సైంటిఫిక్ వర్క్ కూడా కాదు. ఇక ఇలా మిగిలిన రెండు ఫర్ ఎస్టాబ్లిషింగ్ లింక్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ అబ్జర్వబుల్ ఫినామినా. ఒకటి ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద ఎయిమ్ ఇన్ డెవలపింగ్ ద సైంటిఫిక్ నాలెడ్జ్. సో ప్రాక్టికల్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ సైన్స్ టీచింగ్ అండ్ లెర్నింగ్. అంటే ఎస్టాబ్లిషింగ్ లింక్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ అబ్జర్వబుల్ ఫినామినా, ఈ రెండిట్లో. సో నేను దేనికి వెళ్తున్నా అంటే వెళ్ళాలి మనం కదా, వదిలిపెడితే నాకు అసలే తెలుస్తలేదంటే కాదు, నియరెస్ట్ వన్కి వెళ్ళిపోవాలి. సో నేను నియరెస్ట్ వన్ థర్డ్ వన్ అనుకుంటున్నాను. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దయచేసి మీరు కూడా ఆలోచించండి. మనం ఏం పెట్టకపోతే ఏమొస్తుందంటే ఏమి రాదు, మార్కు రాదు. రిస్క్ రెండిట్లో ఉంది, రిస్క్ ఏమనిపిస్తలేదు నాకు, థర్డ్ వన్ రైట్ అనిపిస్తుంది. రిస్క్ తీసుకున్నా పర్లేదు అనిపిస్తుంది కదా, రిస్క్ తీసుకోక తప్పదు మనకు. ఓకే, సో దయచేసి ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ ద ప్రెజెంట్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్. ఈ క్రింది వాటిలో మామూలుగా సరైనది కానిది ఏది ప్రెజెంట్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ తోటి, ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ అంటున్నారు. ఒకటి ఇండెక్స్ ప్రొవైడెడ్, రెండు కాంటెంట్ డివైడెడ్ ఇంటూ చాప్టర్స్, మూడు ఇమేజెస్ అండ్ ఫిగర్స్ ప్రొవైడెడ్, నాలుగు ఫోర్త్ వన్ ల్యాబొరేటరీ మాన్యువల్ ప్రొవైడెడ్. సో చూడగానే ఫిజికల్ సైన్స్ గురించి మనకు తెలిసే ఆల్రెడీ బహుశా కొందరు టీచ్ చేస్తూ కూడా ఉన్నారు, బహుశా తెలియకున్నా కూడా మనకు తెలిసిపోతుంది, కొంత ఐడియా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇండెక్స్ ప్రొవైడ్ అనేది రైటే, కాంటెంట్ డివైడ్ ఇంటూ చాప్టర్స్ కూడా కరెక్టే, ఇమేజెస్ ఫిగర్స్ ఆర్ ప్రొవైడెడ్. కానీ ల్యాబొరేటరీ మాన్యువల్ మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ సైన్స్ టెక్స్ట్ బుక్స్తో పాటు ప్రొవైడ్ చేయబడలేదు, ఆ విషయం మనందరికి తెలిసిందే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ ద ప్రెజెంట్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఆర్ ల్యాబొరేటరీ మాన్యువల్స్ ప్రొవైడెడ్ అని ఉంది కదా, అది కాదు, నాట్ కరెక్ట్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద, ఇక్కడ జాగ్రత్తగా చూడాలి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, సరి అయినది కానిది అది. ఇక్కడ కొంచెం ఒకటి రెండు సార్లు మళ్ళీ చదువుకోవాలి, ఏం కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ ద ప్రెజెంట్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్. సో వన్ కరెక్టే, సెకండ్ థర్డ్ కరెక్టే, ఫోర్త్ వన్ ల్యాబొరేటరీ మాన్యువల్ ప్రొవైడ్ చేయబడలేదు. సో ఇక్కడ కానిది ఏది అంటే కరెక్ట్ కానిది ఏంటంటే ఫోర్త్ వన్. సో నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ఏ కాన్సెప్ట్ మ్యాప్. అసలు కాన్సెప్ట్ మ్యాప్ అనేది ఈ 4 ఇచ్చారు, అందులో బెస్ట్ డిస్క్రిప్షన్ ఏది? మ్యాప్ ఆఫ్ సబ్ డివిజన్స్, రెండవది విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ ఐడియా, 3 ఫోల్డబుల్ మ్యాప్ ఫర్ నావిగేషన్, 4 సర్వే ఆఫ్ టోపోలాజికల్ ఏరియా. సో మరొకసారి చూద్దాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఏ కాన్సెప్ట్ మ్యాప్. ఒకటి మ్యాప్ ఆఫ్ సబ్ డివిజన్, 2 విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ ఐడియా, ఫోల్డబుల్ మ్యాప్ ఆఫ్ నావిగేషన్, 4 సర్వే ఆఫ్ టోపోలాజికల్ ఏరియా. సో ఇక్కడ మ్యాప్ ఆఫ్ సబ్ డివిజన్ కాదు, ఫోల్డబుల్ మ్యాప్ ఫర్ నావిగేషన్ కాదు, అదేవిధంగా ఇక 2 విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ ఐడియానా, సర్వే ఆఫ్ టోపోలాజికల్ సర్వేనా అంటే 4ది కూడా కాదు. ఇక మిగిలింది ఏంటంటే సెకండ్ వన్, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ ఐడియా. మనకు ఐడియాను విజువల్ రిప్రజెంట్గా చేస్తాం కదా. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఏ కాన్సెప్ట్ మ్యాప్. సో ఇది సేమే, అదే మళ్ళీ ఆ క్వశ్చన్ ఇందులో వచ్చింది. సో ఆల్రెడీ దయచేసి మనకు తెలిసిందే, ఇందులో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తెలుసు. నెక్స్ట్ బిట్ చూడండి, ఏ బ్లాక్ బోర్డ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్. మన ఒక బ్లాక్ బోర్డ్ను దీనికి ఉపయోగించకూడదు అంటున్నాడు. ఏ బ్లాక్ బోర్డ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ డాష్, ఏంటిది? ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పారాగ్రాఫ్, 2 రిప్రజెంటింగ్ డేటా స్కిమాటికల్లీ, 3 జనరేటింగ్ రిపోర్ట్స్ బేస్డ్ ఆన్ డేటా, 4 పోర్ట్రేటింగ్ సమ్మరీ ఆఫ్ రిలేషన్షిప్. మళ్ళీ చూద్దాం, ఒకటి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పారాగ్రాఫ్, 2 రిప్రజెంటింగ్ డేటా స్కిమాటికల్లీ, 3 జనరేటింగ్ రిపోర్ట్స్ బేస్డ్ ఆన్ డేటా, 4 పోర్ట్రేయింగ్ సమ్మరీ ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఇస్తున్నాడు. సో ఒకసారి దయచేసి ఎందుకు ఉపయోగించవద్దు అని అంటున్నాడు అంటే ఇక్కడ మనకు తెలిసి ఏంటంటే మామూలుగా రిప్రజెంటింగ్ డేటా స్కిమాటికల్కి ఉపయోగిస్తాము. ఫోర్త్ వన్ పోర్ట్రేటింగ్ సమ్మరీ ఆఫ్ రిలేషన్షిప్ కూడా మనం యూజ్ చేసుకుంటాం. ఇక మిగిలిన ఏంటంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పారాగ్రాఫ్, 3వది జనరేటింగ్ రిపోర్ట్స్ బేస్డ్ ఆన్ డేటా. ఈ రెండింటిలో దేనికి ఉపయోగించు? సో ఇక్కడ 2 ఎలిమినేట్ అయిపోయి మిగిలిన ఏంటంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పారాగ్రాఫ్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడం. 3 జనరేటింగ్ రిపోర్ట్స్ బేస్డ్ ఆన్ డేటా కలెక్ట్ చేస్తాం. డేటా కలెక్ట్ చేస్తే మామూలుగా పిల్లలు రకరకాల పిల్లలకి ఇస్తాం, పిల్లలు డేటా కలెక్ట్ చేస్తారు, లేదా టెంపరేచర్స్ గురించి
ఏ నెలలో ఎక్కువ ఉంది, ఎవ్రీ మంత్ యావరేజ్ టెంపరేచర్స్ కలెక్ట్ చేసుకుంటామంటే వాళ్ళు చేస్తారు. మళ్ళీ రిపోర్ట్ని తయారు చేయడానికి అంటే పిల్లల దగ్గరికి వెళ్ళి మనం ఒక స్టూడెంట్ కానీ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని ఆ రిపోర్ట్ బేస్డ్ ఆన్ డేటా అంటే మనకు ఏం చేస్తామంటే దానిపైన పిల్లలు ఏమేమి కలెక్ట్ చేస్తారు బోర్డు పైన వేస్తాం, దాని ఆధారంగా రిపోర్ట్ తయారు చేయడం. అవునా కదా? సో అట్లా వెళ్తున్నాం మనం ఈ రెండింటికి. నేనైతే ఆ రకంగా అనుకొని ఆ కోణంలో వెళ్ళి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పారాగ్రాఫ్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి మనం బ్లాక్ బోర్డ్ని ఏం వాడతాం కదా అని అనుకుంటున్నాను. అట్లా ఆ కోణంలో వెళ్ళి సో ఇక్కడ ఈ రెండిట్లా ఫస్టా థర్డా అంటే నేను ఫస్ట్ వన్కి వెళ్తున్నాను, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పారాగ్రాఫ్ కాదు అనేదానికే వెళ్తున్నాను. సో ఐఎమ్ చూసింగ్ ఫస్ట్ వన్ ఈజ్ ద కెనాట్ బి యూజ్డ్. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రూవ్ టు బి బెటర్ లెర్నింగ్ రిసోర్స్ ఫర్ టీచింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ డన్. సో ఇక్కడ వర్క్ డన్ అనే అంశాన్ని బోధించడానికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద ప్రూవ్ బెటర్ లెర్నింగ్ రిసోర్స్ ఫర్ టీచింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ డన్. కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ డన్ అనే కాన్సెప్ట్ డెవలప్ చేయడానికి క్రింద 4 ఇవ్వబడ్డాయి, దానిలో బెస్ట్ వన్ ఏది అంటున్నాడు. ఎక్స్ప్లెయినింగ్ ద వర్క్ డన్ బై ఏ కాన్స్టెంట్ ఫోర్స్ యూజింగ్ చాక్ బోర్డ్. సెకండ్ వన్, referring the student to read the explanations and descriptions of work done by constant force and the diagram given in the textbook. మళ్ళీ చూడండి, referring the students, read the explanations అంటే పిల్లల్ని మామూలుగా స్టూడెంట్స్ ఏం చేస్తాడు, రీడ్ ద ఎక్స్ప్లెనేషన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ అండ్ డయాగ్రామ్స్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని చదవమంటాం, అందులో వివరాలను చదివి తెలుసుకోమంటాం. 3, ఎక్స్ప్లెయినింగ్ త్రూ ద చార్ట్ షోయింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్క్ డన్, చార్ట్ ద్వారా మనం వివరిస్తాం. 4వది, కండక్టింగ్ ఎన్ యాక్టివిటీ బై లిఫ్టింగ్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ గివ్ రీజన్స్ ఫర్ పాజిటివ్ వర్క్ అండ్ నెగిటివ్ వర్క్. మనం ఒక చిన్న ప్రయోగం చేసి చూపెడతాం. కండక్టింగ్ ఎన్ యాక్టివిటీ, ఒక కృత్యం చేస్తాం. బై లిఫ్టింగ్ అనే ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ను పైకి లేబడతాం, లిఫ్ట్ చేస్తాం. అండ్ గివింగ్ ద రీజన్ ఫర్ పాజిటివ్ వర్క్ అండ్ నెగిటివ్ వర్క్, పాజిటివ్ దానికి రీజన్ ఇస్తాము అండ్ నెగిటివ్ వర్క్ కూడా రీజన్స్ ఇస్తాం. సో ఇందులో బెస్ట్ వన్ ఈజీ టీచింగ్ కాన్సెప్ట్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ చూడగానే తెలిసిపోతుంది మామూలుగా ఇక్కడ ఏది అంటే యాక్టివిటీ ఓరియంటెడ్గా ఏదైతే ఉంటుందో కండక్టింగ్ అనే యాక్టివిటీని కండక్ట్ చేయడం కదా. సో అట్లా దీనికి ఆన్సర్ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎలిమినేషన్ కూడా వెళ్ళొచ్చు, 1-2 సార్లు దయచేసి చదువుకోవాలి. చదివి మనం ఎలిమినేషన్ ప్రాసెస్ తీసుకోవాలి, లేదా మళ్ళీ ఒకసారి కూడా చూడండి. ఎక్స్ప్లెయినింగ్ ద వర్క్ డన్ బై కాన్స్టెంట్ యూజింగ్ చాక్ బోర్డ్ అయితే కాదు కదా. రెఫరింగ్ ద స్టూడెంట్స్ రీడింగ్ ఎక్స్ప్లెనేషన్, బుక్ చదివి తెలుసుకోవడం కాదు. ఎక్స్ప్లెయినింగ్ త్రూ ద చార్ట్ షోన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వర్క్ డన్, అది కూడా సరైనది కాదు. ఏది కండక్టింగ్ అనే యాక్టివిటీ బై లిఫ్టింగ్ అనే ఆబ్జెక్ట్ అనేది కరెక్ట్ అనేది చూడగానే తెలిసిపోతుంది. సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఏ లెసన్ ఆఫ్ ఎక్లిప్స్ కెన్ బి డిమాన్స్ట్రేటెడ్ ఎఫెక్టివ్లీ ఇన్. మనం గ్రహణం, ఎక్లిప్స్ అని అంటాం కదా, గ్రహణం అది సోలార్ కావచ్చు, లూనార్ ఎక్లిప్స్ కావచ్చు, చెప్పడానికి ఏది బెస్ట్ అంటున్నాడు. ఏ లెసన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే లూనార్ సోలార్ ఎక్లిప్స్ డిమాన్స్ట్రేట్ చేయడం, ప్రదర్శించడం కదా. ప్రదర్శిస్తాం మనం అంటే చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది, సూర్యగ్రహణం ఎట్లా ఏర్పడుతుందని డిమాన్స్ట్రేట్ చేస్తాం ఎఫెక్టివ్లీ. ఎక్కడ చేయొచ్చు? 1 లైబ్రరీ, 2 ల్యాబొరేటరీ, 3 మ్యూజియం, 4 ప్లే గ్రౌండ్. సో దయచేసి ఆలోచించండి, ఆన్సర్ పిటప్ చేసుకోండి. అంటే డిమాన్స్ట్రేట్ చేయాలి, డిమాన్స్ట్రేషన్ మెథడ్లో చేయాలి. ఎట్లా డిమాన్స్ట్రేట్ చేస్తాం? సోలార్ ఎక్లిప్స్ అనుకుందాం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడతాయి చెప్పడం కదా. ఎక్కడ అనేది 1 లైబ్రరీస్, 2 ల్యాబొరేటరీ, 3 మ్యూజియం, 4 ప్లే గ్రౌండ్. డిమాన్స్ట్రేట్ చేయాలి, చూపించడం కాదు, డిమాన్స్ట్రేట్ చేయాలి కదా. సో అక్కడ వెళ్తే బెస్ట్ ప్లేస్ ఏది అంటే మనకు లైబ్రరీ కాదు, ల్యాబొరేటరీ, మ్యూజియమా, ప్లే గ్రౌండ్. అంటే పిల్లల్ని మనం ఏం చేస్తామంటే మామూలుగా సూర్యునిగా ఒక పెడతాం, అదేవిధంగా మళ్ళీ ఒక చుట్టూ సర్కిల్ కూడా గీయవచ్చు మనం. సో అందులో ఒక మామూలుగా చంద్రుడు కానీ భూమి కానీ అట్లా పెట్టేసి పిల్లల్ని నిలబెడతాం వాళ్ళ ప్లేస్లో కదా, గ్రహాల ప్లేస్లో పిల్లల్ని నిలబెట్టి సో ఎట్లా గ్రహాలు ఏర్పడతాయని మనం చెప్పడం అనేది బెస్ట్ మెథడ్, డిమాన్స్ట్రేట్ చేస్తాం. సో అక్కడ ఆ అంశాన్ని అట్లా చెప్పాలంటే లైబ్రరీ కాదు, లైబ్రరీ కాదు, మ్యూజియం కూడా కాదు. ఇక్కడ అంటే మనం ప్లే గ్రౌండ్ అనేది చాలా బెస్ట్ ప్లేస్ కదా. ఓకే, సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. టు మేక్ హిస్టరీ టు టీచ్ రియల్ అండ్ వైవిడ్ ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్. అంటే హిస్టరీని బోధించడానికి టు మేక్ హిస్టరీ
టీచింగ్ రియల్, నిజంగా జరిగిందా అని హిస్టరీ, టీచింగ్ రియల్ అండ్ వై విత్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్. అంటే హిస్టరీ చెప్పడానికి, బోధించడానికి ఏది బెస్ట్ రియల్గా అని అంటున్నాడు. ఒకటి లైబ్రరీ, ల్యాబొరేటరీ, మ్యూజియం, స్టడీ క్లబ్స్. సో హిస్టరీ టీచ్ చేయడానికి ఏది బెస్ట్ మనం వాడవచ్చు. ఒకటి లైబ్రరీ, హిస్టరీ టీచింగ్ రియల్, నిజంగా నిజమైనది, అంటే వైవిడిగా కదా, వైవిధ్యంగా వైవిడిగా చెప్పడానికి, అండ్ స్టడీ క్లబ్స్. సో కొంచెం ఆలోచిస్తే దొరికిపోతుంది మనకు ఒక రకంగా బోధించడానికి. ఏంటి అంటే ఒకటి లైబ్రరీ, గ్రంథాలయం, 2 ల్యాబొరేటరీ, 3వది మ్యూజియం, తర్వాత స్టడీ క్లబ్స్ కదా. సో నిజంగా చెప్పాలంటే హిస్టారికల్గా చెప్పడానికి ఇక్కడ ఉన్న దానిలో దయచేసి మీరు చూడండి. లైబ్రరీ అయితే కాదనిపిస్తుంది, ల్యాబొరేటరీ కూడా కాదేమో అనిపిస్తుంది. ఇక స్టడీ క్లబ్సా, మ్యూజియమా అని చూస్తే ఇక్కడ మనకేమనిపిస్తుంది అంటే మ్యూజియం అనేది బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది హిస్టరీ టీచింగ్ కదా అనిపిస్తుంది. సో దయచేసి మీరు ఆలోచించుకోండి, ఏదైనా డౌట్ ఉంటే మార్చుకోవచ్చు, బట్ ఒకసారి రీథింక్ అయితే చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ మ్యూజియం కదా, మ్యూజియం అయితే వెళ్తున్నాను. మ్యూజియంలో హిస్టారికల్గా ఉంటాయి కాబట్టి అక్కడ మనకు హిస్టరీ టీచింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందని అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీ, నెక్స్ట్ బిట్, ప్రొవైడింగ్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ ఫర్ ఎక్స్ప్లోరేషన్, ఇన్వెస్టిగేషన్ అండ్ డిస్కవరీ ఇన్ రియల్ లైఫ్ సిచ్యుయేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ. పిల్లలకు మామూలుగా ఎక్స్ప్లోర్ చేయడానికి, అంటే అన్వేషించడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి, పరిశోధన చేయడానికి, డిస్కవరీ ఇన్ లైఫ్, నిజ జీవితంలో వాటిని డిస్కవర్ చేయడానికి, లైఫ్ సిచ్యుయేషన్ ఇన్ పాసిబుల్ త్రూ. ఒకటి ఫీల్డ్ ట్రిప్, 2 మేకింగ్ మోడల్స్, 3వది డ్రాయింగ్ మ్యాప్స్, 4 లిజనింగ్ టు రేడియో. ఈ 4 ఏది సహాయపడుతుంది? ప్రొవైడింగ్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ ఫర్ ఎక్స్ప్లోరేషన్, ఇన్వెస్టిగేషన్ అండ్ డిస్కవరీ ఇన్ రియల్ లైఫ్ సిచ్యుయేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ. నిజ జీవితం లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏది సహాయపడుతుంది, ఏది అవకాశాన్ని కలిగిస్తుంది పిల్లలకు? ఒకటి ఫీల్డ్ ట్రిప్స్, 2 మేకింగ్ మోడల్స్, 3వది డ్రాయింగ్ మ్యాప్స్, లిజనింగ్ టు రేడియో. సో ఈజీగా చూడగానే దొరికిపోతుంది. సో ఈ విధంగా రియల్ లైఫ్ సిచ్యుయేషన్లో పిల్లలకు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసేది మామూలుగా ఎక్స్ప్లోర్ చేయడం. పర్పస్ ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. సో ఇక్కడ బెస్ట్ ఆన్సర్ మనందరికి తెలిసిందే, డ్రాయింగ్ మ్యాప్స్ కాదు, మేకింగ్ మోడల్స్ కాదు, లిజనింగ్ రేడియో కాదు. ఏది అంటే ఫీల్డ్ ట్రిప్స్, అది ఎక్కడన్నా కావచ్చు. క్షేత్రాన్ని సందర్శించడం అనేది అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి సహాయపడుతుంది. అది ఏదైనా హిస్టారికల్ ప్రదేశమే కావచ్చు, లేదా సంబంధిత దేవాలయాలే కావచ్చు, ఏదైనా కూడా మనం ఆ యొక్క దాన్ని విజిట్ చేయడం ఫీల్డ్ ట్రిప్ అంటాం కదా, అది. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వాట్ టైప్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్యూర్ అబ్స్ట్రాక్ట్స్? సో ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో వాట్ టైప్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్యూర్ అబ్స్ట్రాక్ట్స్. అంటే ప్యూర్ అబ్స్ట్రాక్ట్ అంటే మనందరికి తెలిసింది మామూలుగా జస్ట్ వర్డ్స్ మాత్రమే ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ అది. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ మధ్య, ఈ రెండింటి మధ్య కదా, ఏవి ఉంచాయి వాటి మధ్య అంటున్నాడు. ఒకటి వాటి మధ్య ఉన్నాయి ఏంటి? ఫీల్డ్ ట్రిప్పా, విజువల్ ఎయిడ్సా, ఆడియో ఎయిడ్సా? ఫీల్డ్ ట్రిప్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ కదా, ఆడియో విజువల్. దేని మధ్య అంటే బిట్వీన్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ప్యూర్ అబ్స్ట్రాక్ట్ కదా, వాటి మధ్య వస్తే మనకి ఇక్కడ ఫీల్డ్ ట్రిప్స్ ఉన్నాయి, మామూలుగా విజువల్, ఆడియో కదా, 2 కూడా ఉన్నాయి. సో అట్లా వెళ్తున్నాం. సో అట్లా వెళ్తే ఆన్సర్ ఏంటంటే 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఫీల్డ్ ట్రిప్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ కదా. ఈ 2 కూడా మనకేంది అంటే ఆ రెండింటి మధ్య ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్ చూడండి, ద మోస్ట్ అప్రాప్రియేట్, అంటే 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ద మోస్ట్ అప్రాప్రియేట్ టీచింగ్ ఎయిడ్ టు టీచ్ సోషల్ సైన్స్ టాపిక్స్ లైక్ మినరల్స్, సాయిల్స్, క్రాప్స్ ఎక్సెట్రా ఈస్. అంటే మనం సోషల్ సైన్స్ లోపల మినరల్స్, సాయిల్స్, క్రాప్స్ చెప్పడానికి ఏవి సరైన టీఎల్ఎం, ఏది అప్రాప్రియేట్? పిక్చర్స్, స్పెసిమెన్స్, మోడల్స్, బ్లాక్ బోర్డ్. సో మినరల్స్ గురించి చెప్తాము కదా, బొగ్గు కానీ, కోల్ కానీ, ఐరన్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ కోలే అనుకుందాం. కోల్ చెప్పడం లోపల మనకు పిక్చర్ బెస్టా, స్పెసిమెన్ బెస్టా, నిజమైన కోల్, బ్లాక్ కోల్, మోడల్స్ బెస్టా, బ్లాక్ బోర్డ్? అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలిసిపోతుంది. స్పెసిమెన్ అనేది చాలా బెస్ట్. సాయిలే ఉంది, మోడల్ చేపెడతామా, పిక్చరా, బ్లాక్ బోర్డ్? అంటే రకరకాల సాయిల్, రెడ్ సాయిల్ కానీ, బ్లాక్ సాయిల్ కానీ, ఆ స్పెసిమెన్ ఏదైతే ఉంటుందో తీసుకొచ్చి చూపెడితే చాలా ఎఫెక్టివ్ కదా.
ద మోస్ట్ అప్రాప్రియేట్ టీచింగ్ ఎయిడ్ టు టీచ్ సోషల్ సైన్స్ టాపిక్ ఏదైనా కూడా మినరల్స్, సాయిల్స్, క్రాప్స్, పంటల గురించి కూడా చెప్పడానికి స్పెసిమెన్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అప్రాప్రియేట్, మోస్ట్ అప్రాప్రియేట్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్ ఆఫ్ టెక్స్ట్ బుక్? ఈ క్రింది వాని లోపల టెక్స్ట్ బుక్ యొక్క ఉపయోగం కానిది ఏది? ఇట్ ప్రొవైడ్స్ ఇన్సైట్ టు ద టీచర్ ఇన్ ప్లానింగ్ ద లెసన్. 2 హెల్ప్స్ ద టీచర్ ఇన్ ప్రెజెంటింగ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ ఆర్డర్లీ అండ్ సిస్టమేటిక్ సీక్వెన్స్. 3 ప్రెజెంట్స్ ఏ వెరైటీ ఆఫ్ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్. 4 ఇంప్రూవ్స్ ద అటెన్షన్ ఆఫ్ స్టూడెంట్. టెక్స్ట్ బుక్ వల్ల పిల్లల అటెన్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద యూజ్ ఆఫ్ టెక్స్ట్ బుక్? టెక్స్ట్ బుక్ యొక్క ఈ ఇచ్చిన 4 ఒకదాని ఉపయోగం కాదు, టెక్స్ట్ బుక్ యొక్క ఉపయోగం కాదు, అది ఏది అంటున్నాడు. 1 ఇట్ ప్రొవైడ్స్ ఇన్సైట్ టు ద టీచర్ ఇన్ ప్లానింగ్ ద లెసన్, హెల్ప్స్ టీచర్ ఇన్ ప్రెజెంటింగ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ ఆర్డర్లీ అండ్ సిస్టమేటిక్ సీక్వెన్స్. 3 ప్రెజెంట్స్ వెరైటీ ఆఫ్ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్. ఆల్రెడీ అందులో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవి ఉపయోగపడతాయి. వెరైటీ ఆఫ్ వర్క్డ్ ప్రెజెంట్స్ ఏ వెరైటీ ఆఫ్ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్. 4 ఇంప్రూవ్స్ ద అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్. సో దయచేసి 4 దగ్గరగా ఉన్నాయి. సో మీకు రెండింటిని ఎలిమినేట్ చేసుకుంటే వీలైతే, ఆర్ ఎలిమినేట్ చేసిన తర్వాత నియరెస్ట్ 2లో ఒకదానికి పికప్ చేయాలి కదా. నేను నెక్స్ట్ బిట్ వెళ్తున్నాను. సో దయచేసి దాని గురించి కొంచెం ఆలోచన చేసుకోవాలి. సో నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాలిటీ ఆఫ్ గుడ్ మ్యాథమెటిక్ టెక్స్ట్ బుక్ అంటున్నారు. ఈ క్రింది వాటిలో ఏదైనా కూడా, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సైన్స్ అయితే సైన్స్, లాంగ్వేజ్ అయితే ఏ గుడ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్? ఒక టెక్స్ట్ బుక్ యొక్క మంచి అంటే క్వాలిటీ కానిది ఏది? 1 ఇట్ షుడ్ బి మోడరేట్లీ ప్రైస్డ్ అండ్ రెడీలీ అవైలబుల్. సెకండ్ వన్ ఇట్ షుడ్ బి రిటన్ అకార్డింగ్ టు ద ప్రిస్క్రైబ్డ్ సిలబస్. 3 ద లాంగ్వేజ్ యూజ్డ్ షుడ్ బి ఎట్ హయ్యర్ లెవెల్. 4 దేర్ షుడ్ బి సఫిషియంట్ ప్రొవిజన్స్ ఫర్ రివిజన్, ప్రాక్టీస్ అండ్ రివ్యూ. సో దయచేసి మనకు చూడగానే కొంత ఐడియా వస్తుంది, అయినా మరొకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాలిటీ ఆఫ్ గుడ్ టెక్స్ట్ బుక్? ఓకే, మ్యాథ్స్ బదులు మన ప్లేస్ పెట్టుకోవచ్చు, కామన్గా టెక్స్ట్ బుక్ పికప్ చేస్తున్నాం. ఇట్ షుడ్ బి మోడరేట్లీ ప్రైస్డ్ కదా, మోడరేట్గా ఉండాలి, చాలా కాస్ట్లీ కాదు, మోడరేట్గా ఉండాలి, అవైలబుల్గా ఉండాలి. ఇట్ షుడ్ బి రిటన్ అకార్డింగ్ టు ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ప్రకారంగానే ఉండాలి, రాసి ఉండాలి. 3వది ద లాంగ్వేజ్ షుడ్ బి ఎట్ ద హయ్యర్ లెవెల్. భాష అనేది చాలా హైగా ఉండాలి, హయ్యర్ లెవెల్లో ఉండాలి అంటున్నారు. సో ఇక్కడ మనం పికప్ చేసేవచ్చు, ఇది కాదు, ఎందుకంటే సింపుల్గా ఉండాలి. లాంగ్వేజ్ ఎప్పుడు కానీ బుక్ రాసేటప్పుడు చాలా సరళంగా ఉండాలి, చదువుకుంటే అర్థమయ్యేటట్టు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వెళ్ళిపోతున్నాం. మన 4th కూడా క్రాస్ చెక్ చేద్దాం. 3rd or 4th అంటే దెర్ షుడ్ బి సఫిషియంట్ ప్రొవిజన్ ఫర్ రివిజన్ అండ్ ప్రాక్టీస్ అండ్ రివ్యూ కదా. రివిజన్కి అవకాశం ఉండాలి, ప్రాక్టీస్కి ఉండాలి, రివ్యూ కూడా ఉండాలి. ఇక్కడ మ్యాథ్స్ అన్నాడు కాబట్టి సో ఆటోమేటిక్గా ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది రివిజన్, ప్రాక్టీస్కి. సో ఇక్కడ 3rd one అనేది సరైనది కాదు. ద 3rd one ఈజ్ ద రైట్ ఆన్సర్. ద లాంగ్వేజ్ షుడ్ బి యూజ్డ్ అనేది తప్పు కదా. ఓకే, అకార్డింగ్ టు హంటర్ స్కోర్ కార్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియన్ ఫర్ ఎవాల్యుయేషన్? సో గుడ్ టెక్స్ట్ బుక్ ఎవాల్యుయేషన్లో మనందరికి తెలిసిందే, మామూలుగా వోగల్స్ మాపని ఉంటుంది, తర్వాత హంటర్స్ మాపని ఉంటుంది, 2 ఉంటాయి. సో ఇక్కడ హంటర్ మాపని అనేది, హంటర్ స్కోర్ ఏదైతే ఉందో 1000 పాయింట్స్కి తీసుకుంటారు. మీకు తెలిసినది దయచేసి ఒకసారి క్రాస్ చూసుకోండి. మీరు ఈవెన్ గూగుల్కి వెళ్ళినా దొరికిపోతుంది. హంటర్ స్కోర్ కార్డ్ అంటున్నాడు. అకార్డింగ్ టు హంటర్ స్కోర్ కార్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా? ఇది ఈ 4 ఒకటి క్రైటీరియా కాదు, అది ఏది? మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ అంటున్నాడు. 1 ప్రొఫెషనల్ స్టేటస్ ఆఫ్ ఆథర్, 2 సైకలాజికల్ సౌండ్నెస్, 3వది లిటరరీ స్టైల్, 4వది మెకానికల్ గెటప్ అండ్ కాస్ట్. సో దయచేసి ఇక్కడ ఏముంది అంటే మనకు చూస్తే 4 కరెక్టే ఇచ్చాడు. మరి ఎట్లా? ప్రొఫెషనల్ స్టేటస్ ఆఫ్ ఆథర్ అంటున్నాడు, ప్రొఫెషనల్ స్టేటస్ ఆఫ్ ఆథర్. సైకలాజికల్ సౌండ్నెస్ ఉండాలి అని ఉంది అందులో, మెకానికల్ గెటప్ కూడా అండ్ కాస్ట్ కూడా ఉండాలని ఇచ్చాడు, లిటరరీ స్టైల్ కూడా ఇచ్చాడు, ఈ 3 ఇచ్చాడు అందులో. ఇక ప్రొఫెషనల్ స్టేటస్ ఆఫ్ ద ఆథర్ అంటే ఆథర్ యొక్క అనుభవం కానీ స్టేటస్ ఏంటిది అనేది కూడా ఉండాలన్నట్టే ఉంది. మరి 4 కరెక్టే ఉంటున్నాయి. సో అందుకోసం దయచేసి నేను వెళ్ళడం లేదు మరి. సో అటెంప్ట్ చేస్తేనేమో మార్క్ వస్తుంది. కొన్నిసార్లు ఎట్లుంటాయంటే 4 ఒక్కొక్కసారి అన్నీ కరెక్టే ఉంటాయి, ఒక్కొక్కసారి అక్కడ ఏమైతే అంటే డిలీట్ చేస్తారు ఆ క్వశ్చన్, రాంగ్ ఆన్సర్స్ ఉంటే డిలీట్ కూడా చేస్తారు.
కొన్నిసార్లు అటెంప్ట్ చేస్తే మార్క్ ఇస్తారు. సో ఇది కొంచెం క్రిటికల్గా ఉంది, అందుకే నేనైతే దీన్ని ప్రస్తుతానికి వదిలిపెడుతున్నాను. ఎందుకంటే రివ్యూకు పెట్టుకోవచ్చు, ఒకటి పెట్టి రివ్యూకి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మిగతా అన్నీ ఉన్నాయి, ఒకటో దానిలో కొంచెం డౌట్ఫుల్ అని ఏం కాదు కానీ అది కూడా ఉంది. సో దయచేసి ఒకవేళ క్వశ్చన్ డిలీట్ చేస్తే మనకు నెగిటివ్ కానీ ఏది కానీ ఇవ్వడు కదా, అక్కడ మీకు తెలిసిందే అది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే రాంగ్ ఆన్సర్స్కు మార్క్స్ ఇస్తుంటాడు. సో 63rd ఆ రకంగా ఉంది. నెక్స్ట్ బిట్ అకార్డింగ్ టు, సో అదే ఇంతకుముందే చూసాం. ద ఫాలోయింగ్ ఆర్ గివెన్ ద కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డేల్, అరేంజ్ దెమ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్నెస్. అంటే కిందికి వెళ్ళి పైకి కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఉంటుంది కదా. సో ద ఫాలోయింగ్ ఆర్ గివెన్ ఇన్ ద కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డేల్, అరేంజ్ దెమ్ ఇన్ ఏ ఇంక్రీజింగ్ ఆర్డర్. అబ్స్ట్రాక్ట్నెస్ అంటే ఎట్లా అంటే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అరేంజ్ చేయమంటున్నాడు కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లాగా. ఈ 4 ఇచ్చిన తర్వాత ఒకటి ఫీల్డ్ ట్రిప్, బి మోషన్ పిక్చర్, సి రేడియో, డి వర్బల్ సింబల్స్. సో వర్బల్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో మాటలు, అవి అబ్స్ట్రాక్ట్నెస్ పెంచుతాయి కదా, అది టాప్ మోస్ట్లో ఉంది మనకు తెలిసిందే. ఇందులో ఏది అంటే డి అనేది చివరికి ఉన్నది ఏది పికప్ చేసుకోవాలి. డి లాస్ట్కు ఉన్నది ఏంటి అంటే చూడండి, ఫస్ట్ ఆన్సర్లో డి లాస్ట్కు ఉంది, సెకండ్ ఆన్సర్లో డి లాస్ట్కు లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక మూడో ఆన్సర్లో కూడా లాస్ట్కు డి ఉంది, ఫోర్త్లో కూడా లేదు. సో ఫోర్త్ మనం సెకండ్ ఎలిమినేట్ చేయొచ్చు, ఫస్టా థర్డా మళ్ళొకసారి చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ అనుకుందాం. సో వర్బల్ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది మనకు తెలిసిందే, మోషన్ పిక్చర్స్, ఫీల్డ్ ట్రిప్స్. నెక్స్ట్ ఏంటి అంటే దానికంటే ముందు ఉండేది రేడియో కదా, రేడియోలో కూడా వర్బల్ సింబల్స్, రేడియో వస్తుంది. వర్బల్ సింబల్స్, రేడియో అంటే రేడియో ద్వారా మాటలు వింటాం కదా, రేడియో ద్వారా వర్బల్ సింబల్స్, అదేవిధంగా రేడియో ఆడియో విజువల్. సో ఈ రెండు వస్తాయి. డిసి అట్లా వెళ్తున్నాం. డిసి ఉన్నది ఎక్కడ అంటే, డిసి ఉన్నది ఫస్ట్ దానిలో ఇచ్చాడు, దానికి సీక్వెన్షియల్ ఆర్డర్గా ఏబిసిడి అని ఇచ్చాడు. చూద్దాం. ఏ ఫీల్డ్ ట్రిప్స్, అది మనకు కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఎక్స్కర్షన్స్ అవి ఏదైనా కూడా. రెండవది బి అంటున్నాడు, మోషన్ పిక్చర్స్ కూడా నెక్స్ట్. అదేవిధంగా సి తీస్తే రేడియో, ఆడియో కదా, అదేవిధంగా వర్బల్ సింబల్స్ అన్నట్టు అనేది డి కింద వస్తుంది. సో అట్లా మనం వెళ్తున్నాం. సో ఇక్కడ వీఆర్ గోయింగ్ ఫర్ ఫస్ట్ వన్ ఆన్సర్, సిడి, డిసి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏబిసిడిలా. సో ఎందుకోసం అంటే వర్బల్ సింబల్స్ అనేది మోస్ట్ అబ్స్ట్రాక్ట్, ఆ తర్వాత అబ్స్ట్రాక్ట్ ఇచ్చేది రేడియో, ఆ తర్వాత మోషన్ పిక్చర్స్, తర్వాత ఫీల్డ్ ట్రిప్. అవి రెండు అంటే కాంక్రీటైజ్ నుంచి వెళ్ళి మనకు పైకి వెళ్తాం. ఓకే అండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ టీచింగ్ ఎయిడ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ ఈజ్ నాట్ యూజ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్. ఈ క్రింది వానిలో మనం బోధనోపకరణాలను ఎందుకు ఉపయోగించమంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ ఈజ్ నాట్ యూజ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్, బోధనోపకరణాల ఉపయోగం కాదు ఈ క్రింది వాటిలో ఒకటి. హెల్ప్ టు బై హార్ట్ ద సబ్జెక్ట్, 2 ప్రొవైడింగ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఫర్ లర్నింగ్, 3 ఎంకరేజెస్ ఒరిజినల్ థింకింగ్, లీవ్స్ లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్స్ ఆన్ ద మైండ్ ఆఫ్ లర్నర్స్. సో చూడగానే ఆన్సర్ వచ్చేస్తుంది, బహుశా మీరు పికప్ చేసే ఉండొచ్చు మీ ఆన్సర్ను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ ఈజ్ నాట్ యూజ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్ అంటే ఈ క్రింది వాటిలో టీచింగ్ ఎయిడ్ యొక్క ఉపయోగం కాదు, దాని యొక్క యూజ్ కాదు. ఇది టీచింగ్ ఎయిడ్స్ వాడతాం కదా, దాని యొక్క ఉపయోగం కాదు, దాని యొక్క అని ఇస్తున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. హెల్ప్స్ టు బై హార్ట్ ద సబ్జెక్ట్, బోధనోపకరణం మనం బట్టి పట్టడానికి సహాయపడడం కోసమని కాదు కదా, బట్టి పట్టడం అనేది ఉద్దేశం కాదు అది. సో అక్కడ ఫస్ట్ వన్ ఎలిమినేట్ అయిపోతుంది. మిగతావి కూడా చూస్తే మనకేంటంటే ఇటు ఇంట్రెన్సిక్ మోటివేషన్ చేస్తాయి, ఒరిజినల్ థింకింగ్ని డెవలప్ చేస్తాయి, లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్స్ కూడా ఇస్తాయి. కానీ దాని ఉపయోగం ఇందుకోసం మనం ఉపయోగించాం, ఎందుకంటే బై హార్ట్ కోసం అనేది ఉపయోగించాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్. ఈ క్రింది వాటిలో ఆడియో విజువల్ ఎయిడ్ని ఎంపిక చేసుకుంటాం కదా, అందులో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆడియో విజువల్ ఎయిడ్ ఎంపిక చేసుకోవడానికి. ఇందులో ఆ ప్రిన్సిపల్ కానిది ఏదో ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఒకటి, సెలెక్షన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఏజ్, ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్టూడెంట్. 2, సెలెక్షన్ షుడ్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్. 3వది, సెలెక్షన్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఇన్ అచీవింగ్ ద డిజైరబుల్ అవుట్కమ్. సెలెక్షన్ షుడ్ బి ప్రొవైడ్ రిక్వైర్డ్ మల్టీ సెన్సరీ ఎక్స్పీరియన్స్ టు ద స్టూడెంట్స్.
4 అంశాలు ఇచ్చాడు. ఏం ప్రిన్సిపల్స్ ఏంది సెలెక్షన్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్లో? ఒకటి, సెలెక్షన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఏజ్, ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్టూడెంట్. 2, సెలెక్షన్ షుడ్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్. 3వది, సెలెక్షన్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఇన్ ద అచీవింగ్ ద డిజైరబుల్ అవుట్కమ్. సెలెక్షన్ షుడ్ బి ప్రొవైడ్ రిక్వైర్డ్ మల్టీ సెన్సరీ ఎక్స్పీరియన్స్ టు ద స్టూడెంట్స్. సో ఇక్కడ నాట్ ఇచ్చాడు, విచ్ ఈజ్ నాట్ ద ప్రిన్సిపల్ అంటున్నాడు. నెగిటివ్లు ఇచ్చాడు, అది కాన్షియస్గా ఉండాలి. అందులో మనం ఎలిమినేషన్ చేసుకోవాలి. సెలెక్షన్ షుడ్ బి ప్రొవైడ్ రిక్వైర్డ్ మల్టీ సెన్సరీ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా, బహుళ ఇంద్రియాలను ద్వారా నేర్చుకోవడానికి అవకాశం ఉండాలనేది మనకు ఖచ్చితంగా అది ఇంపార్టెంటే. సెలెక్షన్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఇన్ అచీవింగ్ ద డిజైరబుల్ అవుట్కమ్, సాధించడానికి సహాయపడాలి. ఈ 2 ఎలిమినేట్ అయిపోతేనే మిగిలిన 2 చూద్దాం. 1, 2ది సెలెక్షన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఏజ్, ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టూడెంట్. అంటే పిల్లల యొక్క ఏజు, ప్రజ్ఞ, అనుభవాలను బట్టి మనం ఎంపిక చేసుకోవాలి ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటున్నాడు. అదేవిధంగా సెలెక్షన్ షుడ్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ బట్టి మనం ఎంపిక చేసుకోవాలంటున్నాడు. కానిది ఏది, ఈజ్ నాట్ ద ప్రిన్సిపల్ అంటున్నాడు. సో ఇందులో ఆన్సర్ ఫస్ట్ అండ్ సెకండ్లో ఉంది కదా. సో దయచేసి ఆ రెండిట్లో మీరు రైట్ ఆన్సర్ చూజ్ చేసుకొని దానికి మనం ఏం చేస్తామంటే వెళ్ళాలి, అక్కడే ఉంటుంది, పికప్ చేసుకోవాలి ఆన్సర్ ఏదో, లేకుంటే వదిలేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏదో ఒక ఆన్సర్ పెట్టుకోండి, రివ్యూ లాగా పెట్టుకుంటే బెటర్ అని అనిపిస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్డ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్. ఈ క్రింది వాటిలో ఎఫెక్టివ్గా ఆడియో విజువల్ ఎయిడ్స్ యూజ్ చేయడం అనేది ఫాలోయింగ్ మెజర్ ఈజ్ నాట్ యూస్ఫుల్ అంటున్నాడు. 1, ఎంకరేజింగ్ ద పీపుల్ పార్టిసిపేషన్ వైల్ యూజింగ్ ద ఎయిడ్స్. 2, ఎగ్జిబిట్ ఆల్ ద టీచింగ్ ఎయిడ్స్ టు ద క్లాస్ బిఫోర్ దే ఆర్ యూజ్డ్ బై ప్రొవైడింగ్ సఫిషియంట్ టైమ్ టు ద స్టూడెంట్ టు సీ, అబ్జర్వ్ అండ్ డ్రా ద ఇన్ఫరెన్స్. టు సీ ఎయిడ్స్ ఆర్ మేడ్ క్లియర్లీ అండ్ విజిబుల్ టు ద స్టూడెంట్స్. ఓకే, 4 అంశాలు ఇచ్చాడు కదా. ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే చార్ట్స్ కానీ, మోడల్స్ కానీ ఏవైతే యూజ్ చేస్తాం కదా, మోడల్స్ ఫర్ ఎగ్జాంపుల్, అవి మామూలుగా ఆడియో కావచ్చు, విజువల్ ఎయిడ్స్ కావచ్చు. అవి క్రింది వాటిలో ఒకటి సరైనది కాంది ఏది అంటున్నాడు. అవి ఏం చేస్తే ఎంకరేజింగ్ ద పీపుల్ పార్టిసిపేట్ కదా, మామూలుగా వాటికి పిల్లలకే ఇస్తాము, పార్టిసిపేట్ చేయమంటాం. ఎయిడ్స్ ఏవైనా కూడా పిల్లల్ని దగ్గరికి వచ్చి చూడమంటాం, పార్టిసిపేట్ చేయమంటాం. ఎగ్జిబిట్ ఆల్ ద టీచింగ్ ఎయిడ్స్ టు ద క్లాస్ బిఫోర్ దే ఆర్ యూజ్డ్. వాటిని వాడకముందే వాటిని మొదలే ఎగ్జిబిట్ పెట్టి చూడమంటాం అని అంటున్నాడు. బై ప్రొవైడింగ్ సఫిషియంట్ టైమ్ టు ద స్టూడెంట్ టు సీ, అబ్జర్వ్ అండ్ డ్రా ఇన్ఫరెన్సెస్. పిల్లలకు మనం ఆడియో విజువల్ ఎయిడ్స్ ఇచ్చి సరిగా చూడడానికి కదా, అబ్జర్వ్ చేయడానికి, కంక్లూజన్ తీసుకోవడానికి సరైన టైంని ఇవ్వాలి అని అంటున్నాడు. అది సరి అయిందే. టు సీ దట్ ఎయిడ్స్ ఆర్ మేడ్ క్లియర్లీ విజిబుల్ టు ద స్టూడెంట్స్. ఏవైతే ఎయిడ్స్ ఉంటున్నాయో అవి తప్పనిసరిగా విజిబుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లోబ్ చూస్తాం, చిన్న గ్లోబా పెద్ద గ్లోబా అంటే పెద్ద గ్లోబ్ బెస్ట్ ఉంటుంది కదా, అది చాలా విజిబుల్గా ఉండాలి, అందరికీ విజిబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో 4th వన్ రైటే, 3rd వన్ రైటే, ఫస్ట్ వన్ కూడా రైటే కదా. సో సారీ, టు ఎగ్జిబిట్ ఫస్ట్ వన్ కూడా ఎంకరేజ్ చేస్తాం, కానీ సెకండ్ది అంటే పాఠం చెప్పకముందే అన్నిటిని ముందే అన్ని ఎగ్జిబిట్ చేయం. ఇక్కడ ఏ దాన్ని బట్టి దాన్ని మనం టు ఎగ్జిబిట్ ఆల్ ద టీచింగ్ ఎయిడ్స్ టు ద క్లాస్ బిఫోర్ దే ఆర్ యూజ్డ్. మనం ఉపయోగించకముందే వాటిని ఎగ్జిబిట్ చేస్తామంటున్నాడు. కాదు, ఆ విధంగా చేయకూడము. ఎప్పుడు వాడాలనో దాన్ని మనం అప్పుడే ఎగ్జిబిట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది సెకండ్, ఇట్లా వెళ్తున్నాం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ గుడ్ పర్పస్ ఆఫ్ యూజింగ్ ఆడియో విజువల్ ఎయిడ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ గుడ్ పర్పస్ ఫర్ యూజింగ్ ఆడియో విజువల్ ఎయిడ్స్ ఏవైతే ఉంటుందో క్రిందిలో పర్పస్ కానిది ఏది అంటున్నాడు. అసెసింగ్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్, అరైజింగ్ క్యూరియాసిటీ, మెయింటైనింగ్ ఇంట్రెస్ట్, కొరిలేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఐడియాస్ విత్ లైఫ్ అండ్ అదర్ ఫీల్డ్స్. సో ఆడియో విజువల్ ఎయిడ్స్ ఇక్కడ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీద కూడా అంటున్నాడు. 1, అసెసింగ్ స్టూడెంట్ అండర్స్టాండ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఈజ్ నాట్ గుడ్ అంటున్నాడు, సరైనది కాంది అది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ గుడ్ పర్పస్, మంచి సరైన పర్పస్ కాంది అది కదా. ఈ యొక్క ఆడియో విజువల్ ఎయిడ్స్ అసెసింగ్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్, అరూజింగ్ క్యూరియాసిటీ, మెయింటైనింగ్ ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ కానీ ఇంట్రెస్ట్ కానీ డెవలప్ కావడానికి ఉపయోగిస్తాం తప్పనిసరిగా పర్పస్. కోరిలేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఐడియాస్ విత్ లైఫ్.
సో మనం కోరిలేట్ చేస్తాం మ్యాథమెటిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్తూపం కానీ అవి కానీ లైఫ్ వాటితోటి మనం జనరల్గా కోరిలేట్ చేస్తాం కదా. సో ఇక్కడ ఏమనిపిస్తుందంటే మనకు ఆల్రెడీ మీకు కొంత ఐడియా వచ్చేసి ఉంటుంది, ఇది నాట్ ఏ గుడ్ పర్పస్ అంటున్నాడు. అంటే ఏంటి అంటే అసెసింగ్ ద స్టూడెంట్స్ అండర్స్టాండింగ్, పిల్లల యొక్క అవగాహనను పరీక్షించుకోవడానికి పర్పస్ కాదు అంటున్నాడు. సో ఇక్కడ మనం అట్లా చూసినట్టయితే ఇక్కడ రెండు ఎలిమినేషన్లో అరోజింగ్ క్యూరియాసిటీ అయితే పర్పసే, మెయింటైనింగ్ ఇంట్రెస్ట్ పర్పసే. ఇక మిగిలిన రెండు అసెసింగ్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్, కోరిలేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఐడియాస్ విత్ ద లైఫ్ అండ్ అదర్ ఫీల్డ్సా, అంటే కోరిలేట్ చేస్తాం, ఆ యొక్క ఐడియా విజువల్ వాడుతూ లైఫ్లో కోరిలేట్ కూడా చేస్తాం. సో జనరల్గా కోరిలేట్స్ కూడా చేస్తాం కదా. సో ఇది కూడా రైట్. ఈ రెండిట్లా ఫస్టా ఫోర్త్ ఆన్సర్ అనేది అందులోనే ఉంది. సో నేనేమంటున్నా అంటే అసెసింగ్ స్టూడెంట్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం ఆడియో విజువల్స్ వాడాం మనం, అది సరైనది కాదు, నాట్ ఏ గుడ్ పర్పస్. సో అట్లా ఫస్ట్ ఫోర్త్ అంటే నేను ఫస్ట్ వన్కే వెళ్తున్నాను. సో అట్లా దయచేసి ముందుకు వెళ్ళాల్సిందే. సో ఫస్ట్ వన్కు వెళ్తున్నాను. ఓకే. సో పెట్టి రివ్యూ పెట్టుకోవచ్చు, మనం కావాలంటే ఆలోచనకు రివ్యూ పెట్టుకుంటే, అవసరం అనుకుంటే మనం మార్చుకోవచ్చు, లేదా అట్లనే ఉంచుతుంటే మనకు మార్క్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎఫెక్టివ్ వే ఆఫ్ యూజింగ్ చాక్ బోర్డ్. ఈ క్రింది వాటిలో చాక్ బోర్డ్ను వాడతాం కదా, అది విచ్ వన్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ వే అంటున్నాడు. సరైన కానిది ఏది? ఎఫెక్టివ్ వే ఆఫ్ యూజింగ్ ద చాక్ బోర్డ్, నాట్ ఎన్ ఎఫెక్టివ్ వే. చూడాలి. క్లియరింగ్ ద చాక్ బోర్డ్ బిఫోర్ యూజింగ్ ఇట్, ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ పార్టిసిపేషన్ బై ఆస్కింగ్ దెమ్ టు రైట్ ఆన్ ద చాక్ బోర్డ్. మూడోది డిస్ప్లేయింగ్ ఏ చార్ట్ ఆన్ ద రిటర్న్ మ్యాటర్ ఆన్ ద బోర్డ్. 4 హైలైటింగ్ కీ కాన్సెప్ట్ విత్ కలర్డ్ చాక్. సో ఇక్కడ ఈజీగా దొరికిపోతుంది మనకు ఆన్సర్, మీరు కూడా పికప్ చేసే ఉండొచ్చు. క్రింది వాటిలో సరైనది కాంది ఏది చాక్ బోర్డ్ ఉపయోగంలో? క్లియరింగ్ ద చాక్ బోర్డ్ బిఫోర్ యూజింగ్, మనం మొదలే అంటే మనం వాడకముందు ఇంతకుముందు రాసేదన్నా దాన్ని క్లియర్ చేస్తాం కదా, అది రైటే. ఎంకరేజింగ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ బై ఆస్కింగ్ దెమ్ టు రైట్ ఆన్ ద చాక్ బోర్డ్, పిల్లల్ని వచ్చి కూడా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమంటాం మనం. సో మూడోది డిస్ప్లేయింగ్ ఏ చార్ట్ ఆన్ ద రిటర్న్ మ్యాటర్, ఆల్రెడీ బ్లాక్ బోర్డ్ మీద మనం మ్యాటర్ రాసాము, ఆ రాసిన మ్యాటర్ పైన చార్ట్ అతికించడం, డిస్ప్లేయింగ్ ఏ చార్ట్, దాన్ని ప్రదర్శించడం అనేది సరైనది కాదు కదా. హైలైటింగ్ ద కీ కాన్సెప్ట్స్ విత్ ద కలర్డ్ చాక్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ముఖ్యమైన వాటిని కలర్డ్ చాక్తో రాస్తాం, అది కూడా ముఖ్యమైనది. సో అట్లా మనం తీసుకున్నట్టయితే ఈ 3 కూడా వాడతాం, కానీ సరైనది కాంది ఏంది అంటే డిస్ప్లేయింగ్ ఏ చార్ట్, మ్యాటర్ పైన మనం రాసిన మ్యాటర్ పైన మనం డిస్ప్లే చేయడం అనేది చార్ట్ను సరైనది కాదు. సో థర్డ్ వన్కి వెళ్ళిపోతున్నాం ఇది. సో నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ ఇంకోటి 71లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ వే, ఇక్కడ ఇంకా క్లియర్గా ఉంది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ వే ఆఫ్ ప్రిపేరింగ్ అండ్ యూజింగ్ ఏ చార్ట్. క్రింది వాటిలో మనం చార్ట్ని ప్రిపేర్ చేసి ఉపయోగిస్తాం కదా, ఇందులో సరైనది కానిది ఏది అంటున్నాడు. నాట్ గివింగ్ ద క్యాప్షన్ ఆర్ టైటిల్ రిలేటింగ్ టు ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ప్రెజెంటింగ్ ఇన్ ద చార్ట్, అంటే ఆ చార్ట్ పైన ఒక చార్ట్ తయారు చేసిన వాళ్ళు ఏంటంటే దానికి దేనికి సంబంధించిందో క్యాప్షన్ ఇవ్వలేదట, క్యాప్షన్ కానీ టైటిల్ కానీ ఇవ్వలేదట. 2 కలర్ఫుల్, ప్లీజింగ్, అట్రాక్టివ్, కలర్ఫుల్గా ఉండడం, ప్లెజెంట్గా అట్రాక్టివ్గా ఉండడం. ద లెటర్ షుడ్ బి ప్రాపర్ సైజ్, అంటే తగిన పరిమాణంలో, చిన్నగా కాకుండా బాగా పెద్దగా కాకుండా తగిన పరిమాణంలో ఆ లెటర్స్ రాయడం. ద చార్ట్ షుడ్ బి డెపిసిట్ ఏ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్, అంటే మనం చెప్పే కాన్సెప్ట్ సంబంధించిన సింగిల్ ఆస్పెక్ట్ సంబంధించే ఉండాలన్నమాట. సో ఆటోమేటిక్గా చూడగానే తెలిసిపోతుంది లోపం ఏంటిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ప్రాపర్ వే, ఇది సరైన వే కాదు, ప్రిపేరింగ్ అండ్ యూజింగ్ ద చార్ట్. ఏంటిది అంటే మనకు తెలిసిపోయింది కదా ఆన్సర్. సో ఫస్ట్ వన్, నాట్ గివింగ్ ఏ క్యాప్షన్, మనం చార్ట్ తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ చార్ట్కి సంబంధించిన బొమ్మకు సంబంధించిన క్యాప్షన్ కానీ టైటిల్ కానీ తప్పనిసరిగా ఉండాలి. సో అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ ప్రిపేరింగ్ మోడల్స్ ఫర్ టీచింగ్ మ్యాథమెటిక్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ అంటున్నాడు, దేని గురించైనా కావచ్చు. సో మోడల్స్ చేసేటప్పుడు, ప్రిపరేషన్ ఆఫ్ మోడల్ చేసేటప్పుడు క్రింది వానిలో ఏది సరైనది కాంది ఏది? ద మోడల్ షుడ్ బి రిప్రజెంట్ రియల్ ఆబ్జెక్ట్. సెకండ్ వన్, ఇట్ షుడ్ ప్రొవైడ్ నెసెసరీ మోటివేషన్ టు ద స్టూడెంట్ టు లర్న్. 3, ద కాన్సెప్ట్స్ ఆర్ రిప్రజెంటెడ్ క్లియర్లీ. ఇట్ షుడ్ నాట్ లీడ్ టు మ్యానిపులేషన్ బై స్టూడెంట్. It should not lead, it should lead to manipulate by student. It should not lead to manipulate. సో ఇక్కడ ఆన్సర్ మనకు చూడండి, ద కాన్సెప్ట్స్ ఆర్ రిప్రజెంటెడ్ క్లియర్లీ, మనం ఏం చెప్పదలుచుకున్నాం అది క్లియర్గా రిప్రజెంట్ చేయాలంటున్నాడు. ఇట్ షుడ్ నాట్ లీడ్ టు మ్యానిపులేట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ తయారు చేస్తే పిల్లవాడు కూడా తయారు చేసుకునేటట్టు ఉండాలి, కానీ ఇక్కడ ఏమంటున్నాడు,
ఇట్ షుడ్ నాట్ లీడ్ టు మ్యానిపులేట్ బై స్టూడెంట్. అంటే మోడల్ తయారు చేసిన దాన్ని బట్టి అలాంటి చూసి పిల్లవాడు తయారు చేసుకోకుండా ఉండాలి అంటున్నాడు అనేది ఇక్కడ తెలిసిపోతుంది. కొంచెం పదజాలం అనేది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి కొంచెం దయచేసి ఆ పదాలను మనం అవగాహన చేసి 1-2 సార్లు చదివితే వచ్చేస్తుంది మనకు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ ప్రిపేరింగ్ మోడల్స్ ఫర్ టీచింగ్ మ్యాథమెటిక్స్. సో ద మోడల్ షుడ్ బి రిప్రజెంట్ రియల్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఇట్ షుడ్ బి ప్రొవైడ్ ఎ నెసరీ మోటివేషన్ కరెక్టే. ద కాన్సెప్ట్స్ ఆర్ రిప్రజెంటెడ్ క్లియర్లీ, కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ లీడ్ టు మ్యానిపులేట్ బై స్టూడెంట్ అంటున్నాడు. ఇట్ షుడ్ లీడ్ టు మ్యానిపులేట్ బై స్టూడెంట్స్. ఆ మోడల్ని పిల్లలు మళ్ళీ చేసుకోవాలి, మ్యానిపులేట్ చేసుకోగలగాలి కదా. నాట్ లీడ్ అనేది తప్పు. సో అట్లా వెళ్తున్నాం. 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో తప్పనిసరిగా మీరు ఎగ్జామ్స్ మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి కైండ్లీ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.